అన్న ఆయన అవునా. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కొన్ని సీన్స్ అనేవి కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది, చాలా కాంట్రవర్సీ అవుతుంది. సో మీ ఒపీనియన్ లో నిజంగానే అదే విధంగా ఉన్నాయంటారా? అవునన్న, చాలా. ఎందుకంటే నిన్నటిదాకా హిందూ ముస్లిం అంటే పడద అనే వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియాలో చూసా, ముస్లిం సోదరులకి పైనుంచి పూలు చల్లిన హిందూ సోదరులను చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమా చూసే వాళ్ళలో అంత ఉత్సాహం వచ్చింది అన్న ఒక హ్యాపీనెస్ కలిగింది. వాళ్ళు వెళ్ళి చెప్పారు, పండగ శుభాకాంక్షలు చెప్పారు, బొట్టు పెట్టుకున్నారన్న సెంటిమెంట్ లేదు, ఒక హ్యాపీనెస్ కనపడింది ఈరోజు. ఎందుకంటే ఆ మాట అన్నానంటే చూశాను, నేను 2-3 వీడియోలు చూశాను. రాజస్థాన్ అంటేనే ఒక రకరకం ఉంటుంది, లోపల రగిలిపోయేదే అక్కడ. అట్లాంటి ముస్లిం సోదరులు కూడా ఆ వాతావరణాన్ని చేంజ్ చేసి హిందూ సోదరులకి శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళు చెప్పే విధానంగా దగ్గరికి రానిరు పండగ రోజు, ఈరోజు వాళ్ళని మనల్ని ఎవరిని అట్లాంటి వాళ్ళు దగ్గరికి రానిచ్చారంటే ఒక హ్యాపీనెస్ కలిగింది. వాళ్ళు వెళ్తుంటే పూలు చల్లారు, ఆ పూలు చల్లారనే వాళ్ళ ఆనందం చూస్తుంటే ఎంతో హ్యాపీ అనిపించింది. సేమ్ పవన్ కళ్యాణ్ నాకు మళ్ళీ గుర్తొచ్చాడు. మా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ తిడతారు నన్ను, ఏంటంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళలేదన్న. ఎప్పుడు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ కటౌట్లు నుంచి బయటకు వెళ్ళినవాడిని నేను. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను. ఆ బొట్టు పెట్టుకుని వెళ్ళాడన్నా, అది లెక్క. అంటే ఒక్క బుల్లెట్ పోలీస్ అన్న, నిజంగా ప్రతి పోలీసు చూడదగిన సినిమా. పోలీస్ తుపాకు ఉండేది చూసావా, బుల్లెట్ ఉండేది చూసావా, దాని విలువ ఏందనేది సొసైటీకి ఈరోజు చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. నలిగిపోతున్న ఆంధ్ర పోలీసులు 2019 నుంచి నలిగిపోయిన వాళ్ళు పోలీసులు మళ్ళీ ఉత్సాహంతో బయటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఇంత మంచి మెసేజ్ ఉన్నప్పుడు మరి బయట ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు? ఇక కొంతమంది వాళ్ళు ఉంటారన్న, పొద్దునేదో గరికపాటి తిట్టాడంట, మధ్యాహ్నం తిట్టలేదంట, అట్లాంటి వీడియోలు వచ్చేస్తున్నాయి. అట్లాంటప్పుడు ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లా. పక్కన అర్థమైందా, ఒక యుద్ధం జరుగుతుందంటే ఎంత భయం ఉండేది మన దానిలో, ఆ భయమే లేదు. ఏ వీడియోలు వచ్చినాక చక్కగా వెళ్తున్నారు పండగ. యుద్ధం జరిగే కాడ కూడా వాళ్ళు పూజలు చేసుకుంటుంటే ఆ వీడియోలు వస్తుంటే ఏ పెద్ద ఛానల్లో బాగా చేసుకుంటున్నారని ఒక హ్యాపీనెస్ మన హిందువులకు కలిగిందంటే ఈరోజు కలయిక మొదలయ్యింది. ఇక ఎంతమంది పైకి మాలిన వాళ్ళు చేయాలన్నా కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తెస్తే సొసైటీకి ఉపయోగపడతాయి అన్న ఒక హ్యాపీనెస్ ఈరోజు నాకు కలిగిందన్న. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు దాంట్లో మంచి విషయాల్ని కానీ మంచి మెసేజ్ని కానీ తీసుకోకుండా చెడు విషయాల్ని ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారు? ట్రోల్ చేయాలి ఆ హీరోని, ఆ డైరెక్టర్ని. ఆడెవడో పిచ్చోడు ఏరిసినట్టు వస్తున్నాడు 4 రోజుల నుంచి. ఆడు హైలైట్ అయ్యాడు, ప్రతి ఒక్కళ్ళు ఆడి గురించే పెట్టారా, ఏం దొరకనట్టు. ఆడు ఏం అరుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఆడికి తెలియదు. ఆడు రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగితే కింద నుంచి పైదాకా చూశాడు, నువ్వు బాగున్నావు అన్నాడు. దాన్ని ఏం చేస్తా, అట్లాంటి వాళ్ళని పోయి మీరు క్వశ్చన్లు అడుగుతున్నారంటే మిమ్మల్ని అనాలి నేను. ఆడి పాపం ఆ పిచ్చోడిని కాదు, ఆడు అసలు చూశాడో లేదో కూడా తెలియదు. సినిమా ఆడు చూశాడన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ఇచ్చారు, అదొక హ్యాపీనెస్ అనిపించింది. ఒక మెసేజ్ ఉందన్న, ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు పోలీస్ అంటే భయం తగ్గింది. ముఖ్యంగా మహారాష్ట్రలో, ఆంధ్రాలో పోలీస్ అంటే భయం తగ్గింది, పోలీసును చిన్న చూపు చూస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉన్న మాకు ఈ సినిమాతో పోయింది, ఒక హ్యాపీనెస్ మాకు ఇచ్చింది. ఈరోజు ముస్లిం సోదరుల పండగ అన్న, వాళ్ళ హ్యాపీనెస్ ఈరోజు నిజమైన హ్యాపీనెస్ సోషల్ మీడియాలో చూశాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇచ్చారు. ఒక హిందూ అంటే ఏంది, హిందూ సోదరుడు అంటే ఏంది, అన్ని కులాలని కలుపుకెళ్ళే ఒక సోదరుడు ఎవరన్నా ఉండాలంటే అది హిందువే అని ఒక గర్వంగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఒక సమతుల్యంగా తీసుకున్నటువంటి మూవీ, ఎలాంటి ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే అన్నీ కూడా సినిమాకు తగ్గట్టు, స్టోరీకి తగ్గట్టు ఉంటాయి. అంతే తప్ప కానీ ఎవరో నెటిజన్లు ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు చెప్పినట్టు విధంగా ఉండదు. ఎందుకంటే సినిమా చాలా బాగుంది, మంచిగా ఉంది, అన్ని స్టోరీకి తగ్గట్టు సినిమా తీసుకున్నారు. అంటే మెయిన్గా ఏంటంటే మతాన్ని రెచ్చగొట్టే విధంగా సీన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది స్టోరీ పరంగా తీసుకోవచ్చా, లేకపోతే ఇట్లా పర్సనల్గా వెళ్ళి ఎందుకు అటాక్ చేస్తారని? లేదండి, స్టోరీ పరంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మూవీ ఉన్నప్పుడు స్టోరీ పరంగానే ఉంటుంది తప్ప ఒక మతాన్ని, ఒక వర్గాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అన్ని వర్గాలు చూస్తాయి. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి ఆయనకు అభిమానులు ఉన్నారు. ఒక వర్గాన్ని ప్రత్యేకంగా చూపెట్టి ఇంకో వర్గాన్ని చూపెట్టే అంత లేదు. ఎందుకంటే వారు కూడా ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి హీరో, అదేవిధంగా ఒక పొలిటీషియన్ కాబట్టి ఆయన ఇట్లా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు సినిమా స్టోరీకి తగ్గట్టు ఆ విధంగా ఉంది. బట్ ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే పాత బస్ ఓల్డ్ సిటీ సినిమా తీసుకుంటే గిట్ట ఈ సీన్లో కావాలని చెప్పేసి కాదు, ఆ స్టోరీకి తగ్గట్టు ఆ సినిమా తీసారు తప్ప అలా ఎలాంటిది లేదండి. ఇప్పుడు ముఖ్యంగా పాలిటిక్స్ పరంగా కావచ్చు, ఆయన పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఈయన ఏది చేసినా కూడా ఆయన్ని టార్గెట్ చేసి ఎందుకు మళ్ళీ
కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక, పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలను ఓర్వలేక, ఎందుకంటే ఆయన స్వయం కృష్ణుని పైకి వచ్చినోడు. పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు కూడా గింత కూడా బాధపడకుండా నిరంతరం నాకు ఏ ప్రజలైతే నన్ను ఓడగొట్టిరో అదే ప్రజల దగ్గరకు పోయి నేను గెలుస్తా అని చెప్పేసి పట్టం కట్టుకొని 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల కోసం కొట్లాడి పోరాటం చేసే గిట ఇలా ప్రజలు అధికారం ఇచ్చారు. ఓడగొట్టినారని చెప్పేసి నేను ఇంట్లో కూర్చుంటా అంటే ప్రజలు ఇంకోసారి గెలవనియరు. అదే ప్రజల దగ్గర నేను మళ్ళీ గెలవాలని ఇంటెన్షన్తో చేసిండు. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మనిషి అండి నా దృష్టిలో. ఎందుకంటే ఇలా అభిమానులను ఎలాంటి ఇబ్బంది పడకుండా, అభిమానులు నా ఫ్యాన్స్ బాధపడొద్దు, ఇటు ప్రజలు బాధపడద్దని, ఇటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో ముందుకెళ్తుందంటే ఇలా ఆయన సక్సెస్ అయ్యి ఇలా పవన్ కళ్యాణ్ గారు కష్టము ఆయన తీసుకునే ప్రజల మీద ప్రేమ, ఫ్యాన్స్ మీద ప్రేమతోనే ఇలా ఆయన సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.